పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. అన్యజనులు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు? ప్రజలు ఏల వ్యర్థమైన ఆలోచనలు చేయుచున్నారు? 2వ వచనము. భూమి రాజులు ఎదిరించుచున్నారు, అధిపతులు కూడి యెహోవాకు, ఆయన అభిషిక్తునికి విరోధముగా ఆలోచించుచున్నారు. 3వ వచనము. వారి బంధనములను తెంచివేసి వారి కట్టెలను తొలగించుకొందము అనుచున్నారు. 4వ వచనము. ఆకాశమందు ఆసీనుడైనవాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని అపహసించుచున్నాడు. 5వ వచనము. తరువాత ఆయన కోపముతో వారితో మాటలాడును, తన ఉగ్రతచేత వారిని భయపెట్టును. 6వ వచనము. నేనైతే నా రాజును నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నియమించితిని. 7వ వచనము. యెహోవా ఆజ్ఞను నేను ప్రకటించెదను. ఆయన నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను ఈ దినమున నిన్ను కనియున్నాను. 8వ వచనము. నన్ను అడుగుము, నేను అన్యజనులను నీ స్వాస్థ్యముగా, భూమి అంతములను నీ స్వాధీనముగా చేసెదను. 9వ వచనము. నీవు ఇనుప దండముతో వారిని పగులగొట్టెదవు, కుమ్మరి పాత్రవలె వారిని ముక్కలు చేసెదవు. 10వ వచనము. కాబట్టి రాజులారా, జ్ఞానముగలవారై యుండుడి, భూమి న్యాయాధిపతులారా, బోధ పొందుడి. 11వ వచనము. భయభక్తులతో యెహోవాను సేవించుడి, వణుకుచు సంతోషించుడి. 12వ వచనము. కుమారునికి ముద్దు పెట్టుడి, లేకపోతే ఆయన కోపించును. మీరు మార్గములో నశించెదరు, ఆయన కోపము త్వరగా రగులును. ఆయనయందు ఆశ్రయించువారందరూ ధన్యులు. ఆమెన్.